ప్రేక్షకులకు నమస్కారం, రైతులకు నమస్కారం. నేను మీ శివ. ఉప్పునీటి చేపల, రొయ్యల టైగర్ పెంపకం గురించి చెప్పడం జరుగుతుందండి. రొయ్యల చేపల చెరువుల నిర్మాణానికి ఆర్థిక వనరులు, రుణ సహాయము మన దేశంలో జాతీయ చేయబడిన అన్ని బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు, DRDA, మెరైన్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ మన రాష్ట్రంలో విజయవాడలో ఉన్నది. షెడ్యూల్ కులాలు మరియు వెనుకబడిన తరగతులు కార్పొరేషన్, NCBC కార్పొరేషన్ మొదలైన ఆర్థిక సంస్థలు రొయ్యల చేపల చెరువుల నిర్మాణానికి మరియు పంట రుణాలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, సబ్సిడీ మరియు మార్జిన్ మనీ సదుపాయాలతో అందజేస్తున్నాము. ఉప్పునీటి రొయ్యల చేపల చెరువుల నిర్మాణానికి స్థల నిర్ణయము మన రాష్ట్రంలో దక్షిణ నెల్లూరు జిల్లాల నుండి ఉత్తరాన శ్రీకాకుళం జిల్లా వరకు 982 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతం కలదు. సముద్ర తీర ప్రాంతాన నదీముఖ ద్వారాలు, లవణజల పారుదల కలిగిన భూములకు ఎంచుకోవాలి. ఈ భూములకు బ్రాక్స్ వాటర్, సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసిన మిశ్రమ నీరు భూములు అంటారు. అధిక భాగం ఒండ్రి మట్టితో నల్లరేగడి కూడి కావలసిన పోషక పదార్థాలు తగు మోతాదులో ఆర్గానిక్ కార్బన్, ఫాస్ఫేట్, నైట్రోజన్, ఉదజని సూచిక మరియు మట్టిలోని ఉప్పు శాతం కలిగి నీరు నిలవ ఉండే స్వభావం గల భూమి ఎంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.